నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. వర్గంలో సింగనమల్ల మండలంలో బండ్లపల్లి అనే గ్రామంలో 2000 ఇది తల్లి బిడ్డల పేగు బంధం. ఇక మూడవ అంశం, ఇది పల్లె ప్రజల పాశుపతాస్త్రం. ఇది పల్లె ప్రజల పాశుపతాస్త్రం. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద గ్రామీణులకు వాళ్ళ వలసలు నివారించేదానికోసం, ఉపాధి కల్పించేదానికోసం, జీవన భద్రత కల్పించేదానికోసం చేపట్టినటువంటి మహత్తరమైన పథకం. ఈ పథకం రాకముందు ప్రత్యేకించి ఎండాకాలంలో పనులు లేని కాలంలో ప్రపంచంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మన రాయలసీమ ప్రాంతంలో, ప్రత్యేకించి అనంతపురము మన ఆ ప్రాంతంలో కూలీలకు పనులు లేక చిన్న బిడ్డలను ముసలి వాళ్ళను ఇంటికాడ వదిలిపెట్టి వయసోళ్ళందరూ పెద్దోళ్ళందరూ అటు చెన్నైకో బెంగళూరుకో హైదరాబాద్కో పక్కన నగరాలకో పట్టణాలకో వలసపోయేవాళ్ళు. నెలల తరబడి వయసోళ్ళు వచ్చేసి అక్కడ ఉండేవాళ్ళు. ఎండకు ఎండుచు వానకు నానుచు చలికి తట్టుకుంటూ అక్కడ ఉండేవాళ్ళు. ఇక్కడ ఇంటికాడ ముసిలోళ్ళు పిల్లోళ్ళు ఉండేవాళ్ళు. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామీణ వలసలు నివారించాలి, గ్రామీణ ప్రజలకు వచ్చేసి జీవన భద్రత కల్పించాలి, ఉపాధి హామీగా ఇవ్వాలనే యొక్క మహత్తరమైన ఆశయంతో ఈ యొక్క మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించడం జరిగింది కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం. దీనికి మహాత్మా గాంధీ పేరు పెట్టడం జరిగింది. ఎందుకు ఆ పేరు పెట్టడం జరిగింది? మహాత్మా గాంధీ జాతిపిత, ప్రపంచ నేత. సత్యము అహింస సత్యాగ్రహం అనే యొక్క ఆయన ఆయుధాలు ఇంద్రుని వజ్రాయుధం కంటే, అర్జునుని గాంధీవం కంటే, కృష్ణ పరమాత్మ చక్రాని కంటే కూడా పవర్ఫుల్ ఆయుధాలు సత్యము అహింస సత్యాగ్రహం అనే గాంధీ ఆయుధాలు. ఆ ఆయుధాలతో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలను భారతదేశపు పొలిమేరల నుండి తరిమి కొట్టి భాషమత దాస శృంఖలాలను ఛేదించినటువంటి నేత మహాత్మా గాంధీ. ఆయన పేరు తలుచుకుంటేనే రక్తం ఉప్పొంగిపోతుంది, మనసులో ఒక అనిర్చన భావన కలుగుతుంది, ఒక మానవత్వం పెలుగుతుంది, ఒక జాతీయత భావం వస్తుంది, ఒక బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలనే భావన వస్తుంది. ఇన్నైనప్పటికీ అహింసా మార్గంలోనే చేయాలనిపిస్తుంది. కాబట్టి అటువంటి అహింసామూర్తి. అదే కాకుండా ఆయన ఏం ఆశించాడు? దేశ స్వరాజ్యమే కాదు, గ్రామ స్వరాజ్యం కావాలనుకున్నాడు. దేశ స్వరాజ్యం నిలబడదు, గ్రామ స్వరాజ్యం సాధిస్తేనే దేశ స్వరాజ్యం నిలబడుతుందనే భావించి గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్నటువంటి గ్రామీణ నేత మహాత్మా గాంధీ. భారతదేశపు ఆత్మ గ్రామాల్లో నివసిస్తుందని చెప్పాడు మహాత్మా గాంధీ. కాబట్టి ఈ యొక్క మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం గ్రామీణ ప్రాంతాల కోసం కాబట్టి, ఈయన గ్రామ స్వరాజ్యం కోసం కలలు కన్నాడు కాబట్టి, భారతదేశపు ఆత్మ గ్రామాల్లో ఉంటుంది అన్నాడు కాబట్టి ఆ మహనీయుని పేరుతో ఆ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి మహాత్మా గాంధీ అని పేరు పెట్టడం జరిగింది. ఊరికనే ఈ యొక్క 2 సోనియా గారి మార్గదర్శకంలో దీన్ని రూపొందించడం జరిగింది. 90% నిధులు కేంద్రము, 10% నిధులు రాష్ట్రం భరించే విధంగా. అందులోనూ 60% కూలీలకు, 40% మెటీరియల్ కాంపోనెంట్, వేజ్ కాంపోనెంట్, మెటీరియల్ కాంపోనెంట్. వేజ్ కాంపోనెంట్ కింద ఒక 100 రూపాయలు వస్తే 60 రూపాయలు కూలీల రూపంలో పోవాలా, 40 రూపాయలు మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు, అటు రోడ్లు కానీ భవనాలు కానీ మిగతా దానికోసం అటు అభివృద్ధి కార్యక్రమాలు ఇటు ఉపాధి 2 మిళితమయ్యే విధంగా ఈ యొక్క జంట నినాదాలతో జంట ఆశయాలతో ఈ కార్యక్రమం 19 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఈనాడు జగన్మోహన్ రెడ్డి పెద్దగా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాలు కానీ గ్రామ సచివాలయాలు కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి డబ్బు కాదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుండి వచ్చినటువంటి 90% నిధుల్లో ఈ యొక్క మెటీరియల్ కాంపోనెంట్ కింద పెట్టిన ఖర్చే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసినటువంటి గ్రామ సచివాలయాలు కానీ ఆ యొక్క
రైతు భరోసా కేంద్రాలు కానీ ఈ రోజు ఏ ఊరికి పోయినా కనపడుతున్నాయంటే, ఆ భవనాలు కనపడుతున్నాయంటే ఇంద్ర భవనాలుగా. దానికి కారణం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, కాంగ్రెస్ పార్టీ మానస పుత్రిక, మన్మోహన్ సింగ్ గారి, సోనియా గాంధీ గారి, రాజశేఖర రెడ్డి గారి మానస పుత్రిక ఈ రోజు మనకు పల్లెల్లో కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఈనాడు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గొప్పలు చెప్పుకుంటున్నారు. మేము రోడ్లు వేశామని. ఏ డబ్బుతో వేశారు? నిన్న కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో 25,000 కిలోమీటర్ల రోడ్లు మరమ్మతులు చేశామని. ఏ డబ్బుతో? ఈ డబ్బుతో. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుండి వచ్చిన 90% నిధులతో దానికి 10% నిధులు కలిపి ఈరోజు ఈ యొక్క కూటమి పాలనలో 25,000 కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు చేశారంటే, ఈ యొక్క గోకులాలు, మినీ గోకులాలు, ఈ యొక్క షెడ్లకు వచ్చేసి నిర్మాణాలు జరిగాయంటే దానికి కారణం వచ్చేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. కాబట్టి అటువంటి విప్లవాత్మకమైన మహత్తరమైనటువంటి ఉపాధి హామీ పథకానికి మన 2025 డిసెంబర్ 21న దానికి సమాధి కట్టడం జరిగింది. నిర్వీర్యము, నిర్జీవము ప్రస్తుతానికి చేశారు. రాబో రోజుల్లో ఇంతకుముందు శ్రోతలు చెప్పారు, అది పూర్తిగా వచ్చేసి సమాధి కట్టే పరిస్థితి వస్తుంది. ఈ మోడీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నటువంటి చంద్రబాబు, జనసేన, తర్వాత జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరి సపోర్టుతో మన ఈ మోడీ ప్రభుత్వం దీనికి సమాధి కట్టే విధంగా మొన్న లోక్సభలో 2015 డిసెంబర్ 18న లోక్సభలో, 19న రాజ్యసభలో, 21న ప్రెసిడెంట్ సంతకంతో అది చట్టరూపం దాల్చింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కాలగర్భంలో కలిపేశాడు మోడీ. మరొక వైపు దాని స్థానంలో నోరు తిరగనటువంటి పేరుతో ఒక కొత్త పథకం తెచ్చాడు. ఎవరైనా సరే నాతో సహా దాన్ని చూడకుండా పథకం పేరు చెప్పే మొగోడు లేడు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి కటక్ వరకు. ఏమిటా పేరు? నేను కూడా చూసి చదవాల. వికసిత భారత్. దానికి పొట్టొచ్చరాల్లో విబిజి రామ్జీ అంట. పొట్టొచ్చరాల్లో VBGRAMG. వికసిత భారత్ గ్యారంటీ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్. ఈయనకేమన్నా తలా తోక రామునితో కపివరండిట్టని ఏనుంటే రాముని తోక పివరండిట్టని అంటుంది. రామాయణములో రామునితో కపివరండిట్టని అనే ఉంది. దాని ఒకటి చదవమంటే రాముని తోక పివరండిట్టని అని అంట. ఆ విధంగా ఆ పేరును వచ్చేసి మహాత్మా గాంధీ పేరు తీసేయడమే కాకుండా ఆ పేరు పలికేదానికి వీలు కాని విధంగా దానికి పేరు పెట్టి దానికి ఆ పథకానికి వచ్చేసి తిరోధకాలు ఇవ్వడం జరిగింది. ఇక రెండవది వచ్చేసి గతంలో 90% కేంద్రము, 10% రాష్ట్రం ఇచ్చేటి. ఇప్పుడు 60% కేంద్రము, 40% రాష్ట్రము. ఈ రెండు ప్రధానమైనటువంటి మార్పులు. మహాత్మా గాంధీ పేరు ఎందుకు తీయాల్సి వచ్చింది? ఆయన జాతిపిత, ప్రపంచ నేత. అటువంటి కొత్త పేరు పెట్టమంటే అర్థం ఉంది. ఆల్రెడీ ఉన్న పేరును ఎందుకు తీయాలి? దీన్ని ఏమనాలి? గర్వం అనాలనా? అహంకారం అనాలనా? మన ప్రాంతంలో ఏమంటారు? స్వయం అంటారు. మన ప్రాంతంలో దీన్ని స్వయం పట్టారా వాడు అంటాం. లేకుంటే మహాత్మా గాంధీ పేరు తీయడం ఏంటి? ఆ ఆలోచన రావడం ఏంటి? వచ్చేసి కొత్త పేరు కాదు, ఉన్న పేరును తీసేయడం. ఇంత పొగరా మహాత్మా నరేంద్ర మోడీకి? ఇంత స్వయమా? ఇంత గర్వమా? ఇంత అహంకారమా? ఇంత అహంభావమా? ఏమి అర్థం కాదు. ఇంతకుముందు ధ్రువ అన్నట్లు ఆనాడు గాడ్సే భౌతికంగా ఒక బుల్లెట్తో 2 బుల్లెట్తో చంపేశాడు. అది స్పాంటేనియస్గా జరిగిపోయింది వన్ మొమెంట్లో. కానీ నరేంద్ర మోడీ, బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ భావజాలాన్ని రోజు చంపేస్తా ఉంది. దానికంటే 1000 ప్రమాదం, 1000 ద్రోహం చేస్తున్నాడు. గాడ్సే కంటే నరేంద్ర మోడీ 1000 ద్రోహం చేస్తున్నాడు మహాత్మా గాంధీకి. మహాత్మా గాంధీని అవమానించడం అంటే జాతిపితను అవమానించడమే. జాతిపితను అవమానించడం అంటే భారత జాతిని అవమానించడమే. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ చేసిన పని భారత జాతిని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి హఠక్ వరకున్న ప్రతి భారతీయుని అవమానించినాడు ఈరోజు మహాత్మా గాంధీ. రెండవది కేంద్రం నిధులు. 90% నిధులు కేంద్రము, 10% నిధులు రాష్ట్రము భరించే విధంగా ఉంటే
దీన్ని 60%, 40% చేశారు. దీనివల్ల జరగబోయే పరిణామం ఏమి? వీళ్ళు 40% ఖర్చు పెట్టలేరు. అనేక రాష్ట్రాలు ఖర్చు పెట్టలేవు. ప్రత్యేకించి మన ఆంధ్రప్రదేశ్ అప్పుల భూమిలో కూరుకుపోతా ఉంది. కేవలం ఈ యొక్క 18 నెలల్లోనే 2,93,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు. ఆల్ టైం రికార్డ్ చేశాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అప్పుల్లో ఆస్కార్ ఇవ్వచ్చు, ఆస్కార్ అవార్డు. అటువంటి అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రేపు గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 40% నిధులు భరించేది లేదు, ఆ 60% నిధులు వచ్చేది లేదు. ఆఖరికి పథకం కాలగర్భంలో కలిసిపోతుంది. జరగబోయే విపత్కర పరిస్థితి ఇదే. ఏ విధంగా కృష్ణరాయవారంలో కృష్ణుడు చెప్తాడో, ఓ సుయోధన, రాయబారానికి రాకుంటే ఏమైతుంది? అలుగుటయే ఎరుంగని మహామహితత్వజుండు అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నీ ఏకము కాకపోవు కన్నులు 10,000 అని నొత్తురు తత్తురు రాజరాజ నా పలుకులు విశ్లేషించి విపన్నులు కావురి లోకులెల్లరున్నట్టు మిస్టర్ మోడీ, ఈ పథకం మిస్టర్ చంద్రబాబు, ఈ పథకం ప్రజెంట్ పరిస్థితిలోనే సాగితే ఈ పథకం ఉండదు, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది. నువ్వు 2029 కాదు, ఈ లోపలనే నువ్వు పదవీచ్యుతుని కాక తప్పదని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇది కేవలం భారతదేశం కోసం కాదు, కాంగ్రెస్ పార్టీ కోసమే కాదు, నీ కోసం కూడా, నీ బాగు కోసం కూడా నీ ప్రభుత్వం మనుగడ సాగించాలంటే ఇమ్మీడియట్ గా సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి ఈ యొక్క విబిజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయడానికి కృషి చేయాల్సినటువంటి అవసరం మనకంటే కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి అధినేత ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంది. కానీ జరిగింది ఏమిటి? పార్లమెంటులో చంద్రబాబు నాయుడు మద్దతే లేకుండా పోయింటే, జగన్ మద్దతు లేకుండా పోయింటే ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం రద్దు అయి ఉండేది కాదు, విబిజీ రామ్జీ పథకం వచ్చి ఉండేది కాదు. ఎందుకంటే పూర్తి మెజార్టీ లేదు నరేంద్ర మోడీకి, బీజేపీకి. అక్కడ నితీష్ కుమార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ వీళ్ళు మద్దతు ఇచ్చారు కాబట్టి ఈ పథకం పూర్తయింది, ఈ యొక్క చట్టం తేగలిగాడు. కాబట్టి నరేంద్ర మోడీ ఎంత ద్రోహం చేశాడో ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, అంతకు మించి ద్రోహం చంద్రబాబు నాయుడు, జగన్, పవన్ కళ్యాణ్ ముగ్గురు చేశారు. మనం మొదటి నుండి చెప్తున్నాం, బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్లో బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్, వీళ్ళు ముగ్గురు బీజేపీ చేతిలో కీలు బొమ్మలు. ఒక సినిమా కబాలీ సినిమాలో చెప్పినట్లు, రజనీకాంత్ చెప్పినట్లు, ఒక పాత తెలుగు సినిమాలో పాత విలన్ గల్లలుంగి కట్టుకొని మీసం మిలేసి ఘాటు పెట్టి ఏ కబాలి అని పిలవగానే చేతులు కట్టుకొని ఒంగోని ఎస్ భాషను వస్తారే, అటువంటి కబాలిగాలు ఈ చంద్రబాబు, ఈ జగన్, ఈ పవన్ కళ్యాణ్ అని ఎప్పుడో చెప్పడం జరిగింది. అది మళ్ళీ నిరూపితమైంది ఈనాడు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలి, ఈ యొక్క విబిజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలి అనే యొక్క లక్ష్యంతో ఈనాడు భారత జాతీయ కాంగ్రెస్ సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో, మల్లికార్జున ఖర్గే గారి ఏఐసిసి అధ్యక్ష పదవిలో రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కాంగ్రెస్ అగ్రనాయకుల యొక్క డైరెక్షన్ లో ఈనాడు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి హటక్ వరకు అన్ని రాష్ట్రాల్లో, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో, అన్ని జిల్లాల్లో, జిల్లా కేంద్రాల వద్ద ఈ యొక్క దీక్షా కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ లో, మన కడప జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మన లక్ష్యం ఒకటే, ఈ యొక్క ప్రజెంట్ ఉన్న మోడీ ఇచ్చిన ప్రభుత్వ పథకం రద్దు కావాలి. పూర్వం ఉన్న పథకం వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ గా గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా మహాత్మా గాంధీ పేరు ఉండాలి, 90% నిధులు ఉండాలి కేంద్రం నుండి. అదే విధంగా పునరుద్ధరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మిస్టర్ చంద్రబాబు నాయుడు, పక్కనే తెలంగాణలో ఏం జరిగింది చూసావు కదా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అసెంబ్లీలో మొగం తిన్న దర్జాగా తీర్మానం పాస్ చేసింది. ఈ పథకానికి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం, అది మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. నీకే సిగ్గు లేదా? ఇది రాష్ట్రానికి కింద ద్రోహం జరుగుతూ ఉంది. మహాత్మా గాంధీకి అన్యాయం చేయడమే కాకుండా, జాతికి అన్యాయం చేయడం కాకుండా, రేపు రాష్ట్రానికి నిధులు రాకుండా పోతే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏం అభివృద్ధి చేస్తావు? కనీసము తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిన విధంగా నువ్వు వచ్చేసి క్యాబినెట్ తీర్మానం చేయి. నువ్వు అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ పథకం యాజ్ ఇట్ ఈజ్ గా ఉండాలని చెప్పేసి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపు. ఏ విధంగా మోడీ దిగిరాడో చూస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా చంద్రబాబు నాయుడికి సూచిస్తూ,
ఏది ఏమైనా ఈ యొక్క విబిజి రామ్జీ పథకం రద్దు అయినంత వరకు, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీత్వం పునరుద్ధరణ అయ్యేటంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటము ఆగదు ఆగదు ఆగదు. ఇది మరో స్వాతంత్ర పోరాటం. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేతలు తరిమి కొట్టిన కాంగ్రెస్ పార్టీకి ఆఫ్టర్ ఈ మోడీ ప్రభుత్వాన్ని, చంద్రబాబు ప్రభుత్వాన్ని గడ్డ దింపడం పెద్ద లెక్క కాదు. సమయం కలిసి వస్తూ ఉంది. ఆ యొక్క అందుకోసమే ఈ యొక్క విపరీత బుద్ధులు పుట్టాయి మోడీకి కానీ, చంద్రబాబు నాయుడు కానీ, జగన్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ. వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు పెద్దలు. భోగాలము దాపురించిన వాడు హితుల వాక్యము అరుంధతిని దీప నిర్వాణ గ్రంథము వినడు కనడు మూర్ఖనుడు అని మిత్రలాభంలో పరవస్తు చిన్నేశ్వరుడు చెప్తాడు. ఆ విధంగా ఈ యొక్క మోడీ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి భోగాలం దాపురించింది, వినాశకాలం దాపురించింది. కాబట్టి ఈ యొక్క మహాత్మా గాంధీ పేరు తీసేశారు. ఈ చట్టంలో 90% నిధులు తీసి 60% నిధులు పెట్టారు. ఈ పతనం కాక తప్పదు. అంతవరకు మనం పోరాటం ఆగాక తప్పదు. ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే రాబో కాంగ్రెస్ ప్రభుత్వాలు, కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వస్తాయి. వచ్చినప్పుడు మళ్ళీ ఈ యొక్క విబిజి రామ్జీ పథకాన్ని రద్దు చేస్తాం, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరిస్తామని చెప్పేసి మరొక్కసారి కడప జిల్లా కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజానీకానికి, దేశ ప్రజానీకానికి తొడగొట్టి ఛాలెంజ్ చేసి చెప్తా ఉందని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను.